ప్రతి సంవత్సరం ఒక రాత్రి వస్తుంది. అది కేవలం జాగరణ, ఉపవాసాలతో శివుణ్ణి పూజించే రాత్రి మాత్రమే కాదు, మన లోపల ఉన్న అనంతమైన శక్తిని మేల్కొలిపే ఒక అద్భుతమైన అవకాశమన్నమాట. అవును, అదే మహాశివరాత్రి. హిందూ క్యాలెండర్లో ఇంత శక్తివంతమైన ఈ రాత్రి వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి, దాని ప్రాముఖ్యతేంటి? పదండి, ఈరోజు వివరంగా తెలుసుకుందాం. చూడండి, ఎంత అద్భుతమైన వాక్యమో! మహాశివరాత్రి కేవలం ఒక ఆచారం కాదు, అజ్ఞానమనే చీకటి నుంచి పరమ చైతన్యమనే వెలుగులోకి చేసే ప్రయాణం. నిజమే కదా? అంటే ఇది కేవలం మనం బయట చేసే పూజ కాదు, మన లోపల జరగాల్సిన ఒక పెద్ద పరివర్తనకు సంబంధించిన విషయం. అజ్ఞానాన్ని వదిలిపెట్టి ఆ వెలుగువైపు అడుగు వెయ్యడం, దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా అసలు శివరాత్రి అంటే ఏంటో చూద్దాం. తరువాత దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటి, మరి ఆ రోజు ఉపవాసం ఎలా ఉండాలి, చివరిగా రాతరంతా చేసే ఆరాధన ఎలా ఉంటుంది, ఈ 4 విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. మొదటిగా శివుని మహారాత్రి. అసలు ఈ పండుగ ఏంటి, దీనికి ఆ పేరెలా వచ్చింది, దాని వెనుక ఉన్న కథలేంటో ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి పేరులోనే ఉంది కదా, శివుని యొక్క గొప్ప రాత్రి. సింపుల్గా చెప్పాలంటే శివుడికి అంకితం చేసిన రాత్రి. ఇది ఎప్పుడొస్తుందంటే మన చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మాఘ లేదా ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడొస్తుంది. అంటే అమావాస్యకు సరిగ్గా ఒకరోజు ముందు వచ్చే రాత్రి అన్నమాట. ఈ ఒక్క రాత్రి వెనక ఒకటి కాదు, 2 కాదు, చాలా కథలున్నాయి. ఒక్కో కథ ఒక్కో అద్భుతమైన సందేశాన్నిస్తోంది. ఉదాహరణకి కొందరు ఇది శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు అంటారు, అంటే ప్రకృతి పురుషుల ఐక్యత. ఇంకొక కథ ప్రకారం శివుడు తన సృష్టి, స్థితి, లయతో కూడిన విశ్వతాండవం చేసింది కూడా ఈ రాత్రేనట. కాని మనందరికీ బాగా తెలిసిన కథ ఏంటంటే, సముద్రమథనంలో వచ్చిన హాలాహల విషాన్ని తాగి శివుడి విశ్వాన్ని కాపాడింది కూడా ఇదే రాత్రే. అందుకే ఈ రాత్రి మన లోపల ఉన్న నెగటివిటీని, పాపాలను జయించడానికి ఒక గొప్ప అవకాశమని అంతా నమ్ముతారు. సరే, ఈ పురాణ కథలు ఒక ఎత్తైతే, దీని వెనకున్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరో ఎత్తు. అసలు ఈ ఒక్క రాత్రికి అంత ప్రత్యేకత ఎందుకు చూద్దాం. ఇది చాలా చాలా ఆసక్తికరమైన విషయం, వినండి. యోగ సంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి రోజు రాత్రి భూమి యొక్క ఉత్తరార్ధగోళం ఒక ప్రత్యేకమైన పొజిషన్లో ఉంటుందట. దీనివల్ల ఏమవుతుందంటే, మన శరీరంలో ఉన్న శక్తి సహజంగానే పైకి ప్రవహించడం మొదలవుతుంది. అందుకే ఆ రాత్రి పూరమ్మోవరిక మేల్కొని వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవడం చాలా ముఖ్యం అని యోగులు చెప్తారు, ఆ ఎనర్జీని సరిగ్గా వాడుకోడానికన్నమాట. ఇదే పండుగను 2 రకాలుగా చూస్తారన్నమాట. యోగులు, సన్యాసులకు ఇది నిశ్చలత్వపు రాత్రి. అంటే శివుడు అన్నీ వదిలేసి కైలాస పర్వతంలాగా కదలకుండా, మెదలకుండా స్థిరంగా ధ్యానంలోకి వెళ్ళిపోయిన రోజు. అదే గృహస్థులకైతే ఇది శివుని పెళ్లిరోజు, శివపార్వతుల దివ్యమైన కలయికకు ప్రతీక. చూశారా, ఒకే పండుగ, కాని 2 అద్భుతమైన అర్థాలు. ఇక్కడ మనం శివుడి గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. యోగ సంప్రదాయంలో శివుడు అంటే ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన ఆది గురువు, అంటే మొదటి గురువు. అసలు శివ అనే మాటక అర్థమేంటో తెలుసా? ఏదీ కానిది. అదేంటనుకుంటున్నారా? సింపుల్. ఈ సృష్టి అంతా పుట్టకముందు ఏముంది? ఏమీ లేదు, శూన్యం. ఆ శూన్యమే శివుడు. మన సైన్స్ చెప్పే బిగ్ బ్యాంగ్కి ముందున్న ఆ నథింగ్నెస్ లేదా శూన్యమే శివతత్వం. ఈ విశ్వం మొత్తం అందులో నుంచి పుట్టి చివరికి అందులోనే కలిసిపోతుంది. సరే, థీరీ అంతా బాగానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఈ పండుగని ఎలా జరుపుకోవాలి? అందులో మొదటిది, అత్యంత ముఖ్యమైనది ఉపవాసం. ఉపవాసమనగానే మనకు గుర్తొచ్చేది ఆకలితో ఉండటం. కాని దాని అసలు ఉద్దేశ్యం అది కాదు. శరీరాన్ని కష్టపెట్టడం అస్సలు కాదు. దాని వెనుక ఉన్న ఆలోచన ఏంటంటే, శరీరాన్ని శుభ్రపరచడం, మనసును పదును పెట్టడం. అలా చేయడం వల్ల లోపల ఒక రకమైన తేలిక ఏర్పడుతుంది. ఆ తేలికతో ఆ రాత్రి ప్రవహించే శివుడి కాస్మిక్ ఎనర్జీతో మనం ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఉపవాసంలో చాలా రకాలుంటాయి. అందరూ చేసేది, చాలా కామన్గా చేసేది ఫలహార ఉపవాసం. పేరులోనే ఉంది కదా, ఫలాలు అంటే పండ్లు, పాలు, నట్స్ ఇలాంటివి తీసుకుంటారు. శరీరాన్ని మరి కష్టపెట్టకుండా పోషణ అందిస్తూనే తేలికగా ఉంచే పద్ధతి ఇది. సరే, ఉపవాసం అంటే ఏం తినాలి అనే కన్ఫ్యూజన్ చాలామందికుంటుంది. ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా ఉంది.
ఏదైనా లైట్గా స్నాక్స్ తినాలనిపిస్తే మఖానా లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇవి బరువుగా అనిపించకుండా వెంటనే ఎనర్జీ ఇస్తాయి. శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ లేదా పెరుగు చాలా మంచిది. లేదు కొంచెం కడుపు నిండినట్టు భోజనంలా కావాలంటే సాబుదానా ఖిచ్చి లేదా సామ బియ్యం లాంటివి తినొచ్చు. ఇవి రాత్రంతా జాగరణకి కావాల్సిన శక్తిని నెమ్మదిగా రిలీజ్ చేస్తాయి. ఇక కేవలం లిక్విడ్స్ మీద ఉండాలనుకుంటే కుంకుమ పువ్వు వేసిన పాలు లేదా కొబ్బరినీళ్లు బెస్ట్ ఆప్షన్. ఉపవాసం చేసేటప్పుడు కొన్ని సింపుల్ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. 1. గోధుమలు, బియ్యం లాంటి ధాన్యాలు, పప్పులు, ఉల్లిపాయ, వెల్లుల్లి వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి. 2. మామూలు ఉప్పు బదులు సైంధవ లవణం లేదా రాతి ఉప్పు వాడాలి. ఇక అన్నిటికంగా ముఖ్యమైనది లోపల ప్రశాంతంగా ఉండాలి. నెగటివ్ ఆలోచనల్ని అస్సలు రానివ్వద్దు. ఈ ఉపవాసాన్ని మరుసటి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఆ చతుర్దశి తిథి అయిపోయాక విరమిస్తారు. సరే, ఉపవాసం గురించి తెలుసుకున్నాం. ఇక చివరిగా అత్యంత ముఖ్యమైన భాగం, ఆ రాత్రంతా ఏం చెయ్యాలి? ఆ జాగరణ, ఆ ఆరాధన ఎలా ఉంటుంది? చూద్దాం. రాత్రంతా చేసే పూజలో ఒక సమయం ఉంటుంది. దాన్ని నిశితకాల పూజ అంటారు. అంటే ఖచ్చితంగా అర్ధరాత్రి పూజ. ఈ టైము మహాశివరాత్రి రోజు అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఆ సమయంలో స్పిరిచువల్ ఎనర్జీ పీక్స్లో ఉంటుందట. అప్పుడు చేసే ప్రార్థన, దైవంతో కనెక్షన్ చాలా బలంగా ఉంటుందని నమ్మకం. ఉదాహరణకు మనం రాబోయే 2026 సంవత్సరానికి తీసుకుంటే నిశితకాల పూజకు సరైన సమయం ఫిబ్రవరి 16వ తేదీ అర్ధరాత్రి 12:09 నుండి 1:01 వరకు. వావ్! చూసారా ఎంత ఖచ్చితంగా ఉందో? ప్రతి సంవత్సరం ఈ టైం కొద్దిగా మారుతుంది, కానీ ఆ మిడ్నైట్ పూజ మాత్రం చాలా చాలా ముఖ్యం. ఆ రాత్రిని మొత్తం 4 భాగాలుగా విభజిస్తారన్నమాట. వాటినే ప్రహరాలు అంటారు. ఒక్కో ప్రహరంలో ఒక్కో రకమైన పూజ చేస్తారు. ఇక్కడ 2026 టైమింగ్స్ చూస్తే మొదటి ప్రహరం సాయంత్రం 6 గంటలకే మొదలవుతుంది. రెండవది రాత్రి 9:30కి, మూడవది అర్ధరాత్రి దాటాక, ఇక నాలుగవది తెల్లవారుజామున మొదలవుతుంది. అలా సూర్యోదయం వరకు పూజ కొనసాగుతూనే ఉంటుంది. మరి ఈ 4 ప్రహరాల్లో ఏం చేస్తారు? చాలా సింపుల్. మొదటి ప్రహరంలో శివలింగానికి నీళ్లు, పాలతో అభిషేకం. రెండో ప్రహరంలో పెరుగు ఇంకా నెయ్యితో. ఇక మూడో ప్రహరంలో తేనె, చక్కెర కలిపిన నీటితో అభిషేకం చేసి కాసేపు నిశ్శబ్దంగా ధ్యానం చేస్తారు. చివరిగా 4వ ప్రహరంలో గంగాజలం లేదా శుభ్రమైన నీటితో అభిషేకం చేసి చివరి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇది రాత్రంతా మనల్ని భక్తిలో లీనమయ్యేలా చేసే ఒక అద్భుతమైన పద్ధతి. అయితే ఇన్ని ఆచారాలు, ఇన్ని నియమాలు చూసి కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే మహాశివరాత్రిని ఎలా జరుపుకోవాలనే దాని సారాంశం తీవ్రతలో కాదు, సంకల్పంలో ఉంది. అంటే మనం ఎంత గట్టిగా ఉపవాసమున్నాం, ఎన్ని అభిషేకాలు చేశామన్నది కాదు ముఖ్యం. ఎంత నిజాయితీగా, ఎంత భక్తితో, ఏ సంకల్పంతో చేశామన్నదే ముఖ్యం. గుర్తుంచుకోండి, ఆయన భోళాశంకరుడు. ఆడంబరాలు కాదు, ఆర్తిని చూస్తాడు. సరే, ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. నిరంతరం పరుగులు పెట్టే ప్రపంచంలో మనం ఉంటున్నాం. అలాంటి మనకు సంపూర్ణ నిశ్చలతకు, స్థిరత్వానికి అంకితం చేసిన ఈ ఒక్క రాత్రి ఏం నేర్పిస్తుంది? బహుశా ఆ నిశ్శబ్దంలోనే మన జీవితంలోని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో. ఆలోచించండి. ఓం నమః శివాయ.